జనగామ జిల్లా డీసీసీ అధ్యక్షురాలు లకావత్ హనుమంతి అధ్యక్షుని జరిగిన కాంగ్రెస్ జిల్లా కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని వరంగల్ ఎంపీ కడియం కావ్య జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ కడియం కావ్యకు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి పాల్గొన్నారు. పార్టీ పదవులు వచ్చిన వారికి ఎంపీ కడియం కావ్య చేతుల మీదుగా నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పార్టీని బలోపేతం చేయడానికి కొత్తగా బాధ్యతలు చేపట్టిన నాయకులందరూ కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై పోరాడాలని, కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటికి చేర్చాలని సూచించారు. అంతర్గత విభేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేసి రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే విధంగా కృషి చేయాలని చెప్పారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ నుండి మనకు అబ్జర్వర్లుగా, పార్లమెంట్ అబ్జర్వర్లుగా మనకు నియమించడం జరిగింది. మనము మొత్తం రాష్ట్రంలో జనగామ టాప్లో ఉన్నాము. జనగామ జిల్లా ఎస్ఐఆర్ అది కేవలం మీరందరూ పడ్డ కష్టాల వల్ల. రాహుల్ గాంధీ గారు డిక్లేర్ చేశారు, ఎవరైతే బూత్ స్థాయిలో పనిచేస్తున్న బిఏలు 100% చేస్తున్న వారికి నేను ఫోటో రాష్ట్రంలో ఫోటో దిగే అవకాశం ఇస్తానని చెప్పారు. కాబట్టి మన జిల్లాలో దాదాపు 90% 100% ప్రోగ్రామ్ చేసిన బిఏలుగా వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఇది ఒక స్పెషల్ డ్రైవ్గా తీసుకొని ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా సక్సెస్ చేశారు. దొంగ ఓట్లు మరి కార్యక్రమాన్ని సీరియస్గా తీసుకెళ్ళాలని మన నాయకులు పాజిటివ్ వేవ్స్ వస్తున్నాయి. ఎందుకంటే చాకోని గురించి కానీ ఏదైనా ఉన్న రాహుల్ గాంధీ గారు ఒక సమస్య పైన స్పందించినారంటే దానికి ఫలితం దక్కే వరకు కూడా పోరాడతారు. ఆయన వెంట కేంద్రంలో మేమున్నాము, రాష్ట్రంలో మీరందరూ ఉన్నారు. ఇదే తీరుగా మనం ప్రయత్నిస్తే తప్పకుండా ఇది రాబో 2029లో బీజేపీ పార్టీ అనేది భూస్థాపితమయ్యే అవకాశం చాలా ఉంది. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారని అందరికీ నేను గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే బీజేపీలో భయం పుట్టుకుంది. దాదాపు మొన్న జూలై 20వ తారీఖు నుంచి పార్లమెంట్ సమావేశాల్లో ఏ ఒక్క రోజు కూడా పార్లమెంట్ సరిగ్గా నడవలేదు. ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తుంది. మేము కోరుతుంది ఏంటంటే పెడుతూ జెన్సీని కానీ యూత్ని కానీ ఆకట్టుకోవాలనే ఉద్దేశం. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ఏదైతే ప్రధానమంత్రి ఇంటి ముందు చేసిన ధర్నాలో ఆయన పోలీసులు బలవంతంగా లాక్కెళ్ళడంతో కూడా ఆయనకి ఎంత చిత్తశుద్ధి ఉంది. పేద విద్యార్థుల కోసం చాలా కష్టపడి చదువుకుంటారు, ఎగ్జామ్స్ రాస్తారు, కానీ ఎప్పటికప్పుడు పేపర్ లీక్ల వల్ల కూడా నష్టపోతున్నారు. 20 మంది విద్యార్థులు దాంట్లో ఆత్మహత్యలు చేస్తున్నారనే ఉద్దేశంతో చాలా కష్టపడి మనందరినీ కూడా ఏకతాటిపైన నడిపిస్తూ మనందరం కూడా జిల్లా స్థాయిలో కూడా ప్రతి మండల స్థాయిలో కూడా ఈ ప్రోగ్రామ్ని చేసినాము. విద్యార్థుల కోసం అండగా నిలబడ్డాము. ఇంతే ఇంటెన్సిటీతోటి, ఇంతే పట్టుదలతోటి ఈ రానున్న 2 సంవత్సరాలు కూడా కష్టపడితే 100% రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. ఇప్పుడు మీరెవరైతే జిల్లా కమిటీ మెంబర్స్కి ఎన్నుకోబడ్డారో మీరందరూ కూడా సైనికుల లెక్క పనిచేయాలి. మనకి ముఖ్యంగా కావాల్సింది రాష్ట్రానికి సంబంధించినట్టయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంగా మారినాక ఎన్నో అభివృద్ధి పనులు చేసిన ఎన్నో సంక్షేమ పథకాలు కూడా నడుస్తున్నాయి. కానీ అవి మనం ఎక్కువ చెప్పుకోవట్లేదు. గత ప్రభుత్వం కంటే ఈసారి ఉమ్మడి వరంగల్ జిల్లాకి దాదాపు 6,500 కోట్ల నిధులు ఇవ్వడం జరిగింది. మన రాష్ట్రం నుంచి వరంగల్ మీద ఎంతో ప్రత్యేకమైన అభిమానంతో మన సీఎం గారు ఉన్నారు. ఆయన చేస్తున్నటువంటి పనులన్నీ కూడా మనము బిఎల్ఏ స్థాయి నుండి మొదలుకుంటే అటు పిసిసి స్థాయి వరకే కూడా అందరం కూడా ప్రచారం చేయాలి. మన వంతు ప్రచారం చేస్తేనే కానీ ఇది రూట్ లెవెల్ వరకు వెళ్ళదు, గ్రామ స్థాయి వరకు వెళ్ళదని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. అందరూ కూడా ఇంతే టెంపోతోటి పనిచేయాలి, ఎటువంటి ఇబ్బందులు పడవద్దు.
గ్రూప్ రాజకీయాలు చేయొద్దు. తర్వాత డీసీసీగా మన ధర్మంతి గారు చాలా బాగా సైలెంట్గా చేసుకుంటూ చాలా నీట్గా ఆనెస్ట్గా పనిచేసుకుంటూ పోతున్నారు. కాబట్టి వారు పనితీరు బాలేదని అంటే నేనైతే అసలే ఒప్పుకోను. ఎందుకంటే ఒక మహిళగా కూడా తను చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నారు. మీరు ఎటువంటి గ్రూప్ రాజకీయాలు చేయకుండా జనగామలో రానున్న రోజులలో మన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి అంటే కలిసికట్టుగా పనిచేయాలి, ఉన్నవారిని పనిచేసుకోవాలి, మంచిగా పనిచేసుకోవాలని పనిచేయాలి.